వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నందూరి రవికుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు. సో చాలా రోజులు ఇలా మీట్ అవటం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఇవాళ కలుస్తాం ఇలాగా. ఎస్. సో గ్రేటర్ హైదరాబాదు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు సిటీ చుట్టూ 360 డిగ్రీస్ పూర్తిగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా కనపడుతుంది. ఇప్పటి వరకు వెస్ట్ జోన్లోనే మనం డెవలప్మెంట్ చూసాం బాగా. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈస్ట్ జోన్ కూడా డెవలప్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. సో ఈస్ట్ జోన్లో ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి, ఈస్ట్ జోన్లో రేపు ఐటీ కంపెనీస్ కావచ్చు, కొన్ని పరిశ్రమలు అటు సైడ్ తీసుకొని పోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అదేవిధంగా అటు రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ చేస్తే సో ఆ ఏరియా కూడా వెస్ట్ జోన్ ఎలా అయితే ఉందో ఈస్ట్ జోన్ కూడా అలానే తయారు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయంతో ముందుకెళ్తుంది. సో ఎలా ఉండబోతుంది ఈస్ట్ జోన్కి డెవలప్మెంట్ జరిగితే? ఇది చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, ఇవన్నీ మా సామాన్య మానవుడికే కాదు, మధ్యతరగతి కుటుంబీకులకు కూడా, అంటే మధ్యతరగతిలో ఉన్నతమైన అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్కు కూడా అది ఏది వెస్ట్ జోన్ కోకాపేట అటు శంకరపల్లి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుబాటులో లేవు. అవి అందుబాటులో లేవు కాబట్టి ఆ ప్రైసెస్ అన్నీ అంత పైగా పెరిగిపోయాయి. కాబట్టి డెవలప్మెంట్ కూడా ఒకవైపే కాన్సన్ట్రేట్ అవుతుంది. కాబట్టి ఈ ట్రాఫిక్ జామ్స్ ఇవి చాలా ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి ఇది కొత్త గవర్నమెంటు నూతనంగా తీసుకోగానే వాడు చక్కటి, నా ఉద్దేశంలో వ్యూహంతో, చాలా చక్కటి ప్లాన్ తోటి ఇప్పుడు ఏమిటంటే అంటే అదర్ సైడ్ అంటే ఇటు వెస్ట్ అయిపోయింది, ఇప్పుడు వాడు ఈస్ట్ జోన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. గత 2 దశాబ్దాలుగా మొత్తం వెస్ట్ జోన్లోనే ఫోకస్ అంతా జరిగింది. కానీ లుక్ ఈస్ట్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు అదే రాబోతున్నాను నేను. ఎందుకంటే వెస్ట్ జోన్లో మనం ఇన్నాళ్ళు అడగక్కర్లేకపోయింది. ఎందుకంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి. సైబర్ టవర్స్కి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కానీ ఆ డెవలప్మెంట్ అంతా ముందర నుంచి జరిగింది. కాబట్టి అది ఎప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి, అంటే ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ ఆయన వేసినటువంటి పునాది, ఆయన వేసినటువంటి లేఅవుట్, ఆయన ఆలోచనల ప్రకారంగా ఇటువైపు అంతా అది జరిగింది. విజన్ 2020 అనుకోండి, ఏదైనా ఇటువైపు బాగా డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి ఇప్పుడు కొత్త గవర్నమెంటు ఇంకొక కాన్సెప్ట్ తోటి లుక్ ఈస్ట్, అంటే మనం తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలంటారు కదా, అలాగా ఇప్పుడు మనకి హైదరాబాద్కు కూడా ఈస్ట్ వైపు వాళ్ళు ఒకసారిగా మన అటెన్షన్ డైవర్ట్ చేసి మీరందరూ ఇక్కడే ఎందుకు వాపోతున్నారు, ఎందుకు కొనుక్కోలేము నిరాశ చెందుతున్నారు అంటే హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవటం అంటే ఒక కళ కదా. మన గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, ప్రతి వాడికి కూడా హైదరాబాద్లో ఎక్కడో అక్కడ ఒక చిన్న షెల్టర్ ఉండాలి. కానీ అంటే అప్పులు చేసో అద్దీంట్లో ఉండలేక సొంత ఇంటికి మారాలని చెప్పి చాలామంది ఒక కలగానే మిగిలిపోతుంది. అవును. వెస్ట్ జోన్లో ఇన్వెస్ట్ చేయడం వాళ్ళు ఈస్ట్ జోన్లో అయితే మీకు ఇప్పుడు మంచి తక్కువ రేట్లకి అయితే వస్తాయి. ఈస్ట్ జోన్ కూడా డెవలప్ చేస్తారని చెప్పి కూడా ఒక ప్రతిపాదన కూడా తీసుకుని రావడం కూడా జరిగింది. సో కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మరి ఈస్ట్ జోన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మీరు ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఈస్ట్ జోన్లో మనం చూసాం అనుకోండి, బేసిక్గా ఈస్ట్ జోన్ అనగానే ఇవాళ మెట్రో కనెక్టివిటీ ఉంది, అప్ టు ఉప్పల్ ఉంది. ఉప్పల్ పెద్ద హబ్, ఉప్పల్లో చాలా మంచి లేఅవుట్లు ఉన్నాయి. అండ్ ఉప్పల్ బాగా టిక్లీ డెన్సిటీ ప్రాపర్టీ పాపులేషన్ తోటి బాగా చక్కగా ఉంది. కాబట్టి ఉప్పల్ నుంచి మనం ఇప్పుడు వరంగల్ హైవే మీద మాట్లాడుకోవాలి. వరంగల్ హైవే మీద కూడా మన పూజారంలో ఇన్ఫోసిస్ మీరు చూసే ఉంటారు, పెద్ద క్యాంపస్ ఇన్ఫోసిస్ దాన్ని దాటిన తర్వాత మనకి గట్కేసర్, ఈ గట్కేసర్ నుంచి కీసర్ వైపు మన గతంలో ఒక వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ ఏరియాస్లో ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఆ ఏరియాలో అదే రోడ్డు మీద ఈ ఏదైతే మనకి నిమ్స్ ఉందో, ఇవాళ నిమ్స్ అక్కడ పెద్ద హాస్పిటల్ కడుతున్నారు బీబీ నగర్ దాటిన తర్వాత. అంటే యాదాద్రికి జిల్లా అయిపోయి యాదాద్రి చాలా డెవలప్మెంట్, అక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి లుక్ ఈస్ట్ అనేటువంటి మనకందరికీ కూడా ఒక డైరెక్షన్ ప్రొవైడ్ చేస్తూ మనందరినీ కూడా ఒకసారి ఆలోచింపచేస్తూ ఏం చెప్తుంది గవర్నమెంటు, మనము అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే 15-20,000 రూపీస్ పర్ యార్డ్, అంటే ఎంత అవుతుంది 200 గజాలు అనుకోండి, 40 లక్షల్లో మీకు బ్రహ్మాండమైన లేఅవుట్లో 20,000 రూపాయలకి 40 లక్షల్లో బ్రహ్మాండమైన లేఅవుట్లో మనకి ఒక ప్లాట్ వస్తుంది. దానిలో ఇంక ఇల్లు కట్టుకోవాలి, 2,000 రూపాయలు పెట్టి ఎస్ఎఫ్టీ కట్టుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది. 2,000 ఎస్ఎఫ్టీ అంతే. 2,000 రూపాయలు ఎస్ఎఫ్టీ అంటే ఒక 1000 అడుగులు కట్టుకుంటే 200 గజాల్లో 1000 అడుగులు కట్టుకుంటే సొంత ఇంటి నాట్ అపార్ట్మెంట్కి ఇంటికి చాలా తేడా ఉంది. అంటే మనకు అంత ఫ్రీడమ్ ఎంజాయ్ చేయాలంటే ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెంట్ హౌస్. అంటే యూ ఎంజాయ్ ఎవ్రీ ఇండిపెండెన్స్ దేర్. అలాంటి ఇండిపెండెంట్ హౌస్ ఒక 1000 అడుగుల ఇండిపెండెంట్ హౌస్ 200 గజాల స్థలంలో, అంటే చుట్టూ ప్రాంగణంలో మనం కావలసిన విధంగా మొక్కలు అవి పెంచుకుంటూ కూడా
మనం కట్టుకోవడానికి 60 లక్షలు అయిపోయేటువంటి ప్రణాళికలు. ఓన్లీ 60 lakhsలో ఒక ఇవాళ మనందరూ చెప్పుకుంటున్న ఇండిపెండెంట్ హౌస్ అని కూడా విల్లా అంటున్నాం. ఒక విల్లా ఇవాళ మన సామాన్య వాళ్ళు కొనుక్కోగలిగేవారంటే అది ఓన్లీ ఈస్ట్ సైడ్, అది ఓన్లీ ఈస్ట్ సైడ్, అది ఓన్లీ కీసర్ నుంచి మన గట్కేసర్కి వెళ్ళే దారి, గట్కేసర్ నుంచి బీబీ నగర్కి వెళ్ళే దారి, బీబీ నగర్ చుట్టుపక్కల అంతటా కూడా చక్కటి గ్రీనరీ ఉంది, పొల్యూషన్ ఫ్రీ. మనకి ఇంకా చెప్పాలంటే అవన్నీ కూడా గ్రోయింగ్ ఏరియాస్. సార్ ఈస్టర్న్లో ప్రధానంగా మనకి ఉప్పల్, ఎల్బీ నగర్, నాగోల్, హయత్ నగర్ అండ్ పోచారం. సో ఈ లొకేషన్స్లో అంటే మన వెస్ట్తో పోల్చుకుంటే రేట్లు అంటే వేరియేషన్ ఎంత ఉంది సార్? అంటే ఇప్పుడు మీరు ఇంకా ఆ ప్లేస్లో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు? ఎస్, మీరు ఇంకా చాలా దగ్గర ప్లేసెస్ చెప్తున్నారు. నేను కంపారిటివ్లీ కొంచెం డిస్టెంట్ ప్లేసెస్ విత్ గ్రీనరీ చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి హయత్ నగర్ ఉందనుకోండి, ఎల్బీ నగర్ ఉందనుకోండి, రామోజీ ఫిల్మ్ సిటీ ఉందనుకోండి. రామోజీ ఫిల్మ్ సిటీ 25 kilometers ఆఫ్ సిటీ. ఎస్, నమ్మలేరు ఎవరు. రామోజీ అంతేది అంత దగ్గరగా ఉందన్నమాట. అదే మనకి ఎల్బీ నగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ ఓన్లీ 12 kilometers. ఒకసారి ఎల్బీ నగర్కి మనం మెట్రో వెళ్ళిపోవచ్చు. మరి మనకి నెక్స్ట్ మెట్రో ఫేజ్ 2లో మీకు ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇదివరకే ఉంది, మనం చెప్పినట్టు కూడా నాకు గుర్తుంది. మెట్రో ఫేజ్ 2లో మనం అప్ టు ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది? అది ఎల్బీ నగర్ నుంచి నెక్స్ట్ వనస్థలిపురం దాటి, వనస్థలిపురం దాటి ఇంకా నెక్స్ట్ హయత్ నగర్ దాకా కూడా ప్లాన్స్ ఉన్నాయి. హయత్ నగర్ దాకా వెళ్ళిపోయిందంటే అక్కడి నుంచి 5 kilometers మీకు రామోజీ, అంతే కదా. ఇంకా అక్కడి నుంచి చౌటుప్పల్ దాకా కూడా ఆలోచించినా కూడా 40 kilometers చౌటుప్పల్. సో ఈ ఏరియాస్ అన్నీ కూడా ఎప్పుడైతే మీకు కనెక్టివిటీ డెవలప్ చేస్తుందో గవర్నమెంట్, ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనం లివబుల్ ప్లేసెస్ అయిపోతాయి. మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు, భారం తక్కువ పెట్టుకోవాలని చెప్తున్నాను. ప్రతిసారి నేను ఏం చెప్తానంటే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ మనం సంతోషంగా ఉండటానికి, ఈ ఆస్తులు కూడా మనం సంతోషంగా ఉండటానికి. సో ఎక్కువ ఈఎంఐలు పెట్టుకోకుండా తక్కువ ఈఎంఐలు, తక్కువ లోన్లు తీసుకుని ఆ చక్కగా ఆనందంగా బతకాలి అంటే మీకు చెప్పిన హయత్ నగర్ ఏరియాలో హ్యాపీగా ఉండొచ్చు. అటు బస్సు కనెక్టివిటీ, బస్ డిపో ఉంది. ఇటు విజయవాడకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా హైవేకి పక్కగా చాలా దగ్గరగా ఉంది. ఇటు గ్రీనరీ ఉంది, పొల్యూషన్ ఫ్రీ. హయత్ నగర్ సైడ్ కూడా ఏ పొల్యూషన్ లేదు. సో అది కూడా పొల్యూషన్ ఫ్రీ ఏరియా. సో చక్కగా ఉండొచ్చు అక్కడ. అదేవిధంగా ఇటువైపు వచ్చారు మీరు ఉప్పల వైపు. ఉప్పల వైపే మనకి కొంచెం కాస్ట్ ఎక్కువైపోయింది. ఓకే, సామాన్య మానవుడికి ఉప్పల వైపు ఇప్పటికి కూడా కాస్ట్ పెరిగిపోయింది. కాబట్టి ఉప్పల వైపు నుంచి కొంచెం దూరం వెళ్ళి, అంటే ఉప్పల్లో కాస్ట్ పెరిగిందని మీరు అంటున్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి ఉప్పల్లో ఈ డిమాండ్ పెరిగిందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. అంటే కన్స్ట్రక్షన్లు బాగా పెరిగిపోయినాయి అక్కడ, కొన్ని కంపెనీస్ కూడా అటు రావటం, చాలామంది ఉప్పల వైపు కూడా చూడటం కూడా మెట్రో కనెక్టివిటీ ఈజీ అయిపోయిన తర్వాత ఇటు ఉప్పల్ నుంచి మనం ఇటు జూబ్లీహిల్స్ రావాలంటే కేవలం ఒక 35 minutesలోనే మన మెట్రోలో వచ్చేస్తున్నాం కాబట్టి సో చాలా వరకు అటు ఉప్పల్ సైడ్ కూడా ఉండడానికి ఇష్టపడుతున్నారు చాలామంది. అక్కడే హౌస్ తీసుకొని అక్కడే వాళ్ళు అక్కడి నుంచి ఒకవేళ జాబ్ ఇక్కడ మనకి హైటెక్ సిటీ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, ఇటు రావడానికి 35 నిమిషాలు పడుతుంది, పోవడానికి మళ్ళీ 35 నిమిషాల్లోనే వాళ్ళకి టైం సేవ్ కూడా అవుతుంది. కాబట్టి చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ ఉప్పల్ సైడ్ కూడా పెడుతున్నారని చెప్పి మనకి బయట వస్తున్న సమాచారం. కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే ఉప్పల్ మీరు చూసారనుకోండి, టిపికల్గా మీరు లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ అక్కడ ఆక్షన్ చేయడం జరిగింది. బగాయత్ లేఅవుట్ అని చెప్పి చాలా బ్రహ్మాండంగా, చాలా ఐ థింక్ 50,000 రేంజ్లో అమ్మారు అప్పుడు ఆక్షన్లో. అలా పోయి ఇప్పుడు ఆ ప్రాంతాలన్నిటికీ కూడా డెవలప్మెంట్స్ అన్నీ జరిగిపోతున్నాయి కాబట్టి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి. అండ్ ఉప్పలకి అదర్ సైడ్ చూస్తే మీకు ఉస్మానియా యూనివర్సిటీ ఉప్పల్ నుంచి ఎంత దూరం, తార్నాక ఎంత దూరం, మరి హబ్సిగూడ ఎంత దూరం, ఇవన్నీ ఉప్పలకి 10 kilometer డిస్టెన్స్లో ఉన్నాయి. ఉప్పల్ నుంచి 10 kilometersలో యూ విల్ రీచ్. ఉప్పల్లో మరి స్టేడియం ఉంది, ఉప్పల్లో దూరదర్శన్ మనకి ఇది కూడా ఉంది, సెంటర్ కూడా ఉంది. సో ఇటువైపుకి అలా రామతపూర్ నుంచి వచ్చేస్తే మీకు సిటీలోకి ఇంకో దారి ఉంది, ఫిలిం నగర్, మన అది ఫీవర్ హాస్పిటల్, అవన్నీ కూడా అక్కడికి చాలా దగ్గరలో వస్తాయి. కానీ వెస్ట్ సైడ్ ఉన్నవాళ్ళు ఈస్ట్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారంటే ఇది వెస్ట్ సైడ్ ఉన్నవాడు ఈస్ట్ సైడ్ ఎందుకు వెళ్ళాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే వెస్ట్ సైడ్ ఎందుకున్నారు వీళ్ళు, మనం సెపరేట్ చెప్పుకుంటూ ఉంటాం. ఏంటంటే వెస్ట్ సైడ్ ఉండడానికి కంపల్షన్స్ ఉన్నాయి. వీళ్ళ పిల్లలు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నారు, ఆ కంపెనీ ఇక్కడే ఉంది, వాక్ టు వర్క్ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం చేసినా సరే వాళ్ళు దగ్గరగా ఉండాలి. వీళ్ళంత దగ్గరగా ఉంటే వర్క్ ప్లేస్కి వాళ్ళు తొందరగా ఇంటికి రావచ్చని మనం ఇప్పుడు చెప్తున్నది ఏంటి, అన్ని వైపులా డెవలప్మెంట్ జరగాలి, కేంద్రీకరణ కాకుండా విస్తీకరణం కావాలి. ఏది డెవలప్మెంట్, ఏవైతే కంపెనీలు ఐటీ జోన్లు, ఐటీ సెజ్లు ఇవి వస్తున్నాయో అవి అన్ని వైపులా వస్తే అప్పుడు ఈ విధంగా మైగ్రేషన్ ఉంటుంది కదా. ఈ మైగ్రేషన్ స్టాప్ అయింది. ఇప్పుడు మీరన్న దానికి ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చేది ఆగింది. వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తారా, ఎందుకు అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. ఎప్పుడు అటువైపు మనకి ఇంట్రెస్ట్ డెవలప్ అయినప్పుడు కొన్ని కంపెనీలు అటువైపే ఉన్నాయి.
ఇప్పుడు మనకి జీఈ లాంటి కంపెనీలు ఉప్పల వైపు ఉన్నాయి, సో వాళ్ళు అటువైపు వెళ్తారు. లేకపోతే ఇన్ఫోసిస్ పోచారం ఉంది, అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అటువైపు వెళ్తారు, వాళ్ళు అక్కడ కొనుక్కుంటుంటారు. ఇప్పుడు రాబోయే డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఏవైతే డెవలప్మెంట్స్ అంటే ఈవెన్ కమర్షియల్ బిల్డింగ్స్ కూడా ఉప్పల చుట్టూ వస్తున్నాయి బాగా. అంటే ఉప్పల్ అన్నది ఒక సెంట్రల్ పాయింట్. ఇప్పుడు ఇటువైపు వెస్ట్ సైడ్ ఏది సెంట్రల్ పాయింట్? ఒకప్పుడు మన హైటెక్ సిటీ ఉంటుంది, సైబర్ టవర్స్, ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట. అదేవిధంగా ఇవాళ ఈస్ట్ సైడ్ సెంట్రల్ పాయింట్ ఏది? మీరు చెప్పిన ఎల్బీ నగర్ను, లేకపోతే మీరు చెప్పినటువంటి మన ఇంకోటి నాగోలు కానీ ఇవి కాదు. ఇవాళ ఈస్ట్ సైడ్ సెంట్రల్ పాయింట్ పెద్ద హబ్ ఏదంటే ఉప్పల్. ఎవరైనా అటువైపు వెళ్ళి అడిగితే, ఇటువైపు అడిగితే గచ్చిబౌలి నుంచి ఎంత దూరం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అటువైపు వెళ్ళి అడిగితే ఉప్పల్ నుంచి ఎంత దూరం అడుగుతున్నారు. అందుకని ఉప్పల్ కనెక్టివిటీ అంత బాగా పెరిగింది కాబట్టి, ఉప్పల్లో డెవలప్మెంట్ అంత బాగా ఉంది కాబట్టి, అండ్ ఓల్డ్ టైం నుంచి కూడా ఉప్పలకి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి టీడీ కాలనీ ఇలాంటి ప్లేసెస్ అన్నిటికీ కూడా అటువైపు నుంచి రోడ్స్ ఉన్నాయి కాబట్టి, ఆ రోడ్స్ కూడా బ్రాడ్ రోడ్స్, చక్కటి బస్ కనెక్టివిటీ, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కానీ రోడ్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఉప్పల్ కేసుకి ఇప్పుడు డెఫినెట్గా నా అటెన్షన్ అటువైపు డైవర్ట్ చేశారు. అండ్ సామాన్య మానవుడు మనం చెప్పుకునేది ఇప్పుడు సామాన్య మానవుడు గురించి, సామాన్య మానవుడికి అందుబాటులో కలిగినవి కూడా ఉప్పలకి దగ్గరగా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి చిలకానగర్ అంటారు, చిలకానగర్ సైడ్ కానీ ఉప్పల్ కానీ మౌలాలి కానీ, తర్వాత ఇంకా ఇప్పుడు ఫర్దర్గా ఉప్పల్ నుంచి ఎంత లోపలికి వెళ్ళిపోతే మీరు ఎంత లోపలికి వెళ్ళిపోయినా కూడా హైవేకి ఆనుకుని ఉన్నప్పుడు మనం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. అది వరంగల్ హైవేకి ఆనుకుని ఉంది. వరంగల్ హైవే ఎందుకు మళ్ళీ వరంగల్కి ఏంటి స్పెషాలిటీ? వరంగల్ స్మార్ట్ సిటీ, వరంగల్ ఇది హ్యాపీనింగ్ ప్లేస్. ఒక 5 yearsలోనే వరంగల్ కూడా అసలుకి హైదరాబాద్లో కలవబోతుంది. ఇప్పటికే ఆ ఏరియా మొత్తం బాగా డెవలప్ అయిపోయింది, మంచి డిమాండ్ కూడా ఉంది. రోడ్ సైడ్ అంతా ల్యాండ్స్ మొత్తం చెప్పి కూడా బయట వినిపిస్తుంది. బట్ ఎంతవరకు నిజం సార్ అది? ఇప్పుడు మనకు ముప్పల సైడ్ నుంచి ఎట్లా అయితే వరంగల్ దాకా, అంటే ఫస్ట్ ఒక ఫేజ్లో మీరు యాదాద్రి తీసుకోండి, దాకా పరికి కంప్లీట్గా ఇటు అటు. అవును, మీరు వెళ్ళుంటే ఎన్ఎఫ్సి కాలనీ చాలా పాతుంది, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కాలనీ, ఇటు మీరు లెఫ్ట్ సైడ్ ప్రభాకర్ కాలనీ, ఈసీఎల్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ప్రభాకర్ కాలనీ, ఇవన్నీ గట్కేశ్వర దగ్గర ఉన్నాయి. ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి బాగా, అన్నోజీపురము అవన్నీ కూడా ఆ విధంగా. కాబట్టి ఈస్ట్ సైడ్ కంప్లీట్ అయిపోతే వెస్ట్ సైడ్ అయిపోయింది, ఈస్ట్ సైడ్ అయిపోయింది, ఇంకా మిగిలింది మనకేంటి డెవలప్మెంట్కి? సౌత్ నార్త్. నార్త్ ఎంత దూరం వెళ్ళిపోయింది సిటీ? నార్త్లో అయితే చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కొనుక్కునే పరిస్థితి లేదు, అప్ టు షామీర్పేట లేదు, అప్ టు ఇటువైపు మేడ్చల్ లేదు. ఇంకా సౌత్లో ఎక్కడ దాకా? సౌత్ తుక్కు కూడా అంతా అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయింది, తుక్కు కూడా బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఏదైనా కొనుక్కోగలిగితే అటువైపు కందుకూరు వైపు కొనుక్కోవచ్చు. కందుకూరులో కూడా అసలు అందుబాటులో లేవు రేట్లు. కందుకూరులో పర్వాలేదండి, 15-20 వేల్లో 15-20 వస్తుంది. హెచ్ఎఫ్డిఏ లేఅవుట్లు వస్తున్నాయి కందుకూరులో, 15-20 వేల్లో హెచ్ఎఫ్డిఏ లేఅవుట్లు వస్తున్నాయి. ఇంకా కొంచెం పైకి వెళితే ఇంకా తక్కువలో కూడా వస్తున్నాయి. సార్, ఒకవైపు లుక్ ఈస్ట్ అని చెప్పి ప్రభుత్వం ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది, మరొక ట్రిబుల్ సంబంధించి కూడా చాలా వేగంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక 3-4 monthsలోనే ల్యాండ్ ఎక్విప్మెంట్ సంబంధించి మొత్తం వాళ్ళు కంప్లీట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ తొందరగా ఫినిష్ చేయాలని చెప్పి కూడా ఒక దృఢ నిశ్చయంతో ముందుకెళ్తున్నారు. సో మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే ఇప్పుడు అంటే మీరన్నట్టు రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి లేకుంటే అవుటర్ సంబంధించి ఈ ప్రాంతాల్లో కొంటాం అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రైజెస్ అందుబాటు ధరలు లేదు. ఒకవేళ అవుటర్ రింగ్ రోడ్ కానీ కంప్లీట్ అయిపోతే దాన్ని క్లస్టర్స్గా డివైడ్ చేస్తున్నారు, రూరల్ అర్బన్ సెమీ క్లస్టర్స్గా డివైడ్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేస్తారని చెప్తున్నారు. సో మిడిల్ క్లాస్ పీపుల్ మరి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మరి ఎన్ని సంవత్సరాలకి అది డబుల్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది? మిడిల్ క్లాస్ వాళ్ళు బేసిక్గా ఇక్కడ మనం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే పర్ సే డెఫినేషన్గా ఎంప్లాయీస్ అయితే, నేను పర్టికులర్గా మిడిల్ క్లాస్ ఎందుకు అంటున్నాడు ప్రతిసారి 71% పీపుల్, రిచెస్ట్ పీపుల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు డబ్బంతా తీసుకుని వచ్చి రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. సో సామాన్యులకి అనేది ఇక్కడ అందుబాటులో ఇల్లు కొనుక్కునే స్థాయి లేకుండా పోతుంది. అందుకని అసలు ఏం జరుగుతుంది? ఇది చాలా మంచిది. ఎందుకంటే మనం చూస్తే ఈ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు అయింది. ఈ రాష్ట్రం ఏర్పడి అంత ఫాస్ట్ గ్రోత్ పర్ విట్నెస్ చేసాం కాబట్టి సడన్గా మీరన్నారే ప్రతి వాళ్ళు కూడా డబ్బులు కనిపిస్తే ఫస్ట్ ఆలోచిస్తున్నది రియల్ ఎస్టేట్ కదా. ఆ రియల్ ఎస్టేట్ ఆలోచన ఇదివరకు ఎలా ఉండేది? ఓన్లీ మన పర్పస్ మనం ఉండడానికి అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అలా కాదు, ప్రతి వారు కూడా చిన్న పెట్టుబడిదారు, పెద్ద పెట్టుబడిదారు.
మన బడా పెట్టుబడిదారులు లాస్ట్ టైం ల్యాండ్ బ్యాంక్ గురించి చెప్పుకున్నాం. అలా చిన్న ల్యాండ్ బ్యాంకు, పెద్ద ల్యాండ్ బ్యాంకు, 300 గజాల, 500 గజాల, 200 గజాల ఎంత కొనుక్కోగలిగితే అంత కొనుక్కుంటా నేను. సో దట్ దీనిలో వచ్చినటువంటి రిటర్న్స్ వేరే వాటిలో ఎక్కడ రావట్లేదు. దీనిలో ఉన్న సేఫ్టీ వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ లేదు. మనం చూశారు ఒక్క రోజులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 8% పడంగానే కొన్ని కోట్లు వెళ్ళిపోయినాయి. మార్కెట్ క్రాష్ అయిపోయింది, 2000 పాయింట్లు పడిపోయింది మొన్న. సో కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా కొంచెం ఆ అవేర్నెస్ పెరిగిపోయింది. కాబట్టి ప్రతి వాళ్ళు రియల్ ఎస్టేట్ ఈజ్ బెటర్ ఆప్షన్, సేఫర్ ఆప్షన్ కంపేర్ టు అదర్స్ అనుకునే ఇందులోకి వస్తున్నారు. ఒకటి నెక్స్ట్ కొంతమంది టేస్ట్ చేశారు, వాళ్ళ టేస్ట్లు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మనం వింటున్నాం. విన్నాక ఏమవుతుంది, ప్రతి వాళ్ళకి కూడా అరే మేము ఇల్లు కొనుక్కున్నాము చాలు ఇంకేం అక్కర్లేదు అని అనుకోవట్లే. ఆ ఇల్లు కొనేసుకున్నాం, ఒక స్థలం అక్కడ కొనుక్కుంటే 5 ఏళ్ల తర్వాత మా పిల్లాడికి చదువుకు ఉపయోగపడుతుంది, మా పిల్ల పెళ్ళికి ఉపయోగపడుతుంది, మా రిటైర్మెంట్ అప్పటికి మనం అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఇట్లా రకరకాల ఆలోచనలతోటి ప్రతి వాళ్ళు కూడా హైదరాబాద్లో ఇప్పుడు ఏమైపోయిందంటే మల్టిపుల్ ప్రాపర్టీస్. రీసెంట్గా చిరంజీవి గారు కూడా ఒక మీటింగ్లో చెప్పారు, విన్నారా మీరు? చూసారా? సో అప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్పారంట, అంటే మీరు కార్ల మీద వాటి మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే అది తాత్కాలికం, అదే భూముల మీద ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు భవిష్యత్ తరాలకి తరగని ఆస్తిగా ఉంటుందని చెప్పినారు. దాన్నే చిరంజీవి గారు ఫాలో అయ్యి ఈరోజు వాళ్ళ ఆస్తులు చూసుకున్నట్టు మొత్తం రియల్ ఎస్టేట్ మీదే, వాళ్ళకి ల్యాండ్స్ మీదే ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఆయన కూడా సినిమాల్లో నేను సంపాదించింది తక్కువ, సో నాకు భూములు కొన్నాను, భూముల్లో వచ్చిన డబ్బులే నాకు ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కరెక్ట్. అదే మనం ఒకసారి చెప్పుకోవటం జరిగింది. శోభన్ బాబు గారు కానీ, శోభన్ బాబు గారు, లివింగ్ లెజెండ్ మనం ఇప్పుడు మురళీమోహన్ గారు, చిరంజీవి గారు కూడా తన మనసులో మాట బయట పెట్టారు. అవును, మన మురళీమోహన్ గారు, వీళ్ళంతా కూడా వాళ్ళు అసలు యాక్చువల్గా ఆ ఫిలిం ఇండస్ట్రీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరినీ మనం తెలుసు కదా, సెలబ్రిటీస్ కింద అందరూ ఫాలో అవుతుంటారు. కాబట్టి అది ఇంకొక ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది సామాన్య మానవుడి మీద. ఓహో, సినిమాల్లో కంటే భూముల్లో ఎక్కువ సంపాదించారు, రియల్ ఎస్టేట్లో ఎక్కువ సంపాదించారు అని వాళ్ళకి ఎప్పుడైతే ఈ అవగాహన ఈ మీడియా చేస్తున్నటువంటి, అంటే ఒక రకం చాలా మంచి పాత్ర పోషిస్తున్నట్టు మనం ఈ ఛానల్స్ ద్వారా ఏ అవగాహన అయితే కల్పిస్తున్నామో ఇది చాలా మంచి పాత్ర పోషిస్తున్నట్టు యంగ్స్టర్స్ అందరికీ కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏమిట్రా అంటే ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రణాళిక పెట్టుకుని చక్కటి ప్లాట్ కొనుక్కుంటే దానిలో వచ్చే రిటర్న్స్, నాకు ఈ జాబ్స్ ఎక్కడెక్కడికో పోయి ఇంత కష్టాలు పడి ఉద్యోగాలు చేస్తూ మిగుల్చుకునే దానికంటే దీనిలో ఎక్కువ సంపాదించవచ్చు, దీనిలో ఎక్కువ నేను మిగుల్చుకోవచ్చు అని సామాన్య మానవుడికి మనం అది తెలియజేస్తున్నాం. ఇది ఇలా ఉంటే ఇప్పుడు సామాన్య మానవుడు ఏమైపోయాడంటే అలాగా ఒక ప్లాటు 2 ప్లాట్లు, ఒకటి ప్రైమరీ హౌస్ నేను ఉండడానికి హౌస్, ఇంకొక ప్లాటు ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇలాంటి ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు హైదరాబాద్ చుట్టూ. చెప్పుకోవాల్సింది ఏంటంటే 71%లో ఇన్వెస్టర్స్, ఇలాంటి స్మాల్ టైం ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు హైదరాబాద్ చుట్టూ. వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఏమో రేపు అవసరమైతే ఇంకో ఇల్లు ఉంటుంది, 2 పిల్లలు ఉన్నారు, ఇంకో అవసరం ఉంటుంది, ఒకటే పిల్లాడు ఉన్నాడు, వాడు పెళ్లి చేశాక నాతో ఉంటుండక్కన వాడికి వేరే ఇల్లు కట్టించేస్తే వాడు పోతారు అక్కడ. సో ఆలోచన చాలా మందికి ఉంది. ఆ ఆలోచనలతోటే అందరూ కూడా ఒకటికి మించి 2, 3 కొనుక్కుంటున్నారు. అంటే ఒకటి వాళ్ళు ఉంటున్నారు, మిగతా 2 ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకుంటున్నారు. పెట్టుబడికి భద్రత ఉంది. గత కాలంలో కాకుండా పెట్టుబడికి ఇప్పుడు భద్రత ఉంది, అన్ని రకాల భద్రత ఉంది, చట్టం ప్రకారంగా భద్రత ఉంది. ఫిజికల్గా కూడా గేటెడ్ కమ్యూనిటీ, విల్లా ప్లాట్స్ అక్కడ విల్లాసే ఏమి కట్టరు కానీ ప్లాట్సే అమ్ముతున్నారు. కానీ దాన్ని శుభ్రంగా గేటెడ్ చేస్తున్నారు, దానికి ఒక సెక్యూరిటీ పెడుతున్నారు, దానికి కూడా కొంచెం మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుని గార్డెన్ లాగా పెంచుతున్నారు, క్లబ్ హౌస్లు కడుతున్నారు ప్లాట్స్లో. ఈ కల్చర్ వచ్చిన తర్వాత కంప్లీట్ సెక్యూరిటీ ఉంది. మనం ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే అయ్యో నా ప్లాట్ ఏమైపోతుందో అని భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కంపెనీ తర్వాత పోస్ట్ సేల్ మెయింటెనెన్స్ కూడా ఉంది, సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ సొసైటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్లాట్స్. అందువల్ల ఏంటంటే హైదరాబాద్లో ఇది చక్కటి, అంటే అట్మాస్ఫియరిక్ క్లైమేటిక్ కండిషన్స్ మనకి అనుకూలంగా ఉంటూ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఒక సేఫ్టీ, సెక్యూరిటీ, కంఫర్ట్ ఇస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి మొగ్గు చూపిస్తున్నారు. సార్, హైదరాబాద్లో ఎక్కువ డిమాండ్ దేనికి ఉందంటే ఓపెన్ ప్లాట్స్కి ఉందా, అపార్ట్మెంట్కి ఉందా, విల్లాస్కి ఉందా, ఫార్మ్ ల్యాండ్స్కి ఉందా? అసలు మామూలు ప్రజెంట్ ఇప్పుడు ఏ ట్రెండింగ్ నడుస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ డిమాండ్ అన్నది ఒక్కొక్క సెగ్మెంట్, మీరు ఎలా అయితే ప్లాట్స్, విల్లాసు, అపార్ట్మెంట్స్, ఎలా అయితే మీరు ఫామ్ ల్యాండ్స్ అన్నారు, అలాగా ఎకనామిక్గా సెగ్మెంట్ హై అల్ట్రా అంటే ఎన్ఆర్ఐ సెగ్మెంట్, అంటే వాళ్ళు ఏంటి అబోవ్ మనకందరికీ, అంటే వాళ్ళకి కాస్త ఎక్కువ స్టేయింగ్ పవర్ ఉంది. నేను ఇక్కడ స్టేయింగ్ పవర్ అంటే ఏంటంటే షేక్ అవర్ వాళ్ళు. ఓకే, 2 ఏళ్ళు నా రియల్ ఎస్టేట్ డల్గా ఉందా, నో ప్రాబ్లం, నేను ఇప్పుడు ఎందుకు అమ్మాలి, 10 ఏళ్ల తర్వాత అమ్ముకుంటా, 15 ఏళ్ల తర్వాత అమ్ముకుంటా. అంటే అలాంటి డబ్బులు ఉన్న వాళ్ళంతా కూడా
చక్కగా వాళ్ళు మీరు చెప్పినట్టు లాస్ట్ దీనిలోకి ఎన్ఆర్ఐస్ అయితే అగ్రికల్చర్లో డైరెక్ట్గా పెట్టలేరు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ మిగతా చుట్టాల ద్వారా ఎవరికి వాళ్ళ బ్రదర్స్ ద్వారా సిస్టర్స్ ద్వారా ఇవాళ అగ్రికల్చర్ ల్యాండ్స్ చాలా మటుకు కూడా అలాంటి ఫ్యామిలీస్ అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి అసలు దీంతో ఈ ఒడిదుడుకులతోటి వాళ్ళకి సంబంధం లేదు. ఒక 10 ఎకరాలు తీసుకున్నాం, ఫెన్సింగ్ చేసేసాం, దానిలో చక్కగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదో చేసుకుంటున్నాం, ఆ చక్కటి ఈల్డ్ ఎంత వచ్చింది, ఈల్డ్ కూడా పెద్ద విషయం లేదు, అక్కడికక్కడ అయిపోయినా చాలు, అంటే నాకేం మిగలకపోయినా పర్వాలేదు. దే డోంట్ లుక్ ఫర్ షార్ట్ టర్మ్ గెయిన్స్. ఆ సెగ్మెంట్ వాళ్ళంతా ఎవరైతే 2-3 ఇయర్స్లో డెవలప్ అవ్వాలి, 4 ఇయర్స్లో నేను అమ్మేయాలి, 5 ఇయర్స్లో ఏదో చేసేయాలి, ఇట్లా అనుకోకుండా వాళ్ళంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్కి చూస్తున్నారు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఓకే కొంచెం హై ఎండ్ హెచ్ఎన్ఐస్, బట్ వాళ్ళకి ఇంకా కాస్త లిమిటెడ్, అంత 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆగలేము, 5 ఏళ్ళు అలా అనుకున్నప్పుడు వాళ్ళు మాత్రం ఓపెన్ ప్లాట్స్కి వస్తున్నారు. ఆ ఓపెన్ ప్లాట్స్కి వచ్చే వాళ్ళకి మాత్రం ఇది చాలా అదృష్టంగా ఉంది. ఎందుకంటే కొంత మీకు ఇప్పుడు మనం చెప్పుకున్నాం, వరంగల్ హైవే మీద చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయండి. ఇప్పుడు అక్కడ పెట్టామనుకోండి, అది గ్రోయింగ్ ఏరియా, అది హ్యాపీనింగ్ ఏరియా, అక్కడ పెడితే డెఫినెట్ ఎవరు ఆపలేరు ఇర్రెస్పెక్టివ్. ఎందుకంటే అవన్నీ కూడా చక్కటి గేటెడ్ విల్లా ప్లాట్స్, అందులో కొంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకోగానే మన ప్లాట్కి భద్రత రావడమే కాకుండా రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి అందరూ అటువైపు దృష్టి సారిస్తున్నారు. ఆ ఏరియాస్లో చాలా దృష్టి సారిస్తున్నారు. ఓపెన్ ప్లాట్స్కి అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది. అదే బాంబే హైవేకి వస్తే చుట్టుపక్కల సదాశివపేట దాటాక, సదాశివపేట టు జహీరాబాద్, ఈ లెఫ్ట్ ఆ రైటు, 2 లెఫ్ట్ రైటు, నిమ్స్ వస్తుందా రాదా ఇవన్నీ అసలు లేవు. ఎందుకంటే నిమ్స్లో ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది కాబట్టి ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. 2-3 ఇయర్స్ తీసుకోవచ్చు, 5 ఇయర్స్ తీసుకోవచ్చు. కానీ ఓపెన్ ప్లాట్ అక్కడ కొనుక్కుని పెట్టుకుంటే ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీ కూడా ఉంది, ఆల్రెడీ అక్కడ అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే 100 కిలోమీటర్స్ తెలంగాణ ఓన్లీ ఈ సైడు ఓన్లీ 100 కిలోమీటర్స్ కాబట్టి అక్కడ చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అక్కడ కూడా ఓపెన్ ప్లాట్స్కి మంచి డిమాండ్ ఉంది. వీళ్ళు ఇలాంటి సెగ్మెంట్ వాడు. ఇంకా బ్యాంకు లోన్ కావాలి, ఎంప్లాయీ, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఏముంది ఓన్లీ మార్జిన్ మనీ ఉంది, అది కూడా ఎంత 15-20 లక్షలు ఉంది. బ్యాంక్ వాళ్ళు ఇంకో 60 లక్షలు ఇస్తారు, 25% మార్జిన్ మనీ కావాలి కదా, 60 లక్షలు ఇస్తారు. 80 లక్షల ప్రాజెక్ట్, ఇల్లు కనుక్కోరు, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, చిన్న ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు అంటే ఎంప్లాయీ సెగ్మెంటు, మిడిల్ క్లాస్ సెగ్మెంటు, లోవర్ మిడిల్ క్లాస్ సెగ్మెంటు వాళ్ళంతా కూడా 1 crore బడ్జెట్లో పెట్టుకునే వాళ్ళంతా కూడా అపార్ట్మెంట్స్ కేసు చూస్తున్నారు. ఆ అపార్ట్మెంట్స్ కేసు చూడటంలో కూడా మనం గతంలో చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరు కూడా మీకు చెప్తున్నా, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో ఒక 25% సేవింగ్స్ ఉంది కాబట్టి యాజ్ కంపేర్ టు హై రేంజ్ అపార్ట్మెంట్స్. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంది కాబట్టి, మెయింటెనెన్స్ కాస్ట్ ఛార్జెస్ చాలా తక్కువ తీసుకుంటుంది సొసైటీ అక్కడ. కాబట్టి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ని నెగ్లెక్ట్ చేయకుండా వాటిల్లో మంచి ప్రాజెక్ట్స్ తీసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేసినా కూడా బాగుంటుంది, ఉండటానికి బాగుంటుంది, రెంటల్ వాల్యూస్ కూడా బాగున్నాయి, ఎప్రిషియేషన్ కూడా బాగుంది. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళంతా, ఎంప్లాయీ సెగ్మెంట్ అంతా, బ్యాంకు లోన్ మీద డిపెండెంట్ అయిన వాళ్ళంతా కూడా ఈ సెగ్మెంట్కే చూస్తున్నారు. ఇంకా విల్లాస్ అంటారు. విల్లాస్ అంటే ఏంటి, ఏదో మనకి ఒక ఇల్లు ఉండాలి, మనకి ఇండిపెండెంట్గా ఉండాలి, మనం మొక్కలు నాటుకోవాలి, ఒక చక్కటి ఎన్విరాన్మెంట్లో ఉండాలి అంటే ఇలాగా ఈ మాదాపూర్ లాంటి ఏరియాస్లో ఉండి కిచకిచలాడుతూ ఉండే వద్దు, ఒక విల్లా కొనుక్కుంటే అది 1.5 crores 2 crores మధ్యన ఉంటే బాగుంటుందని చెప్పి అట్లాంటి వాళ్ళు విల్లాస్కి వెళ్తున్నారు. ఓకే. సో మీకు ఏంటంటే ఏ సెగ్మెంటు వాళ్ళు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు ప్రాపర్టీస్ ఎక్వైర్ చేస్తున్నారు. అంటే అందువల్ల మనం ఏంటంటే ఒకదానికి డిమాండ్ ఉందని చెప్పలేము. మనము ఏ సెగ్మెంట్ వాళ్ళని టార్గెట్ చేయాలి, మన ప్రోడక్ట్ని బట్టి సెగ్మెంట్ టార్గెట్ చేయాలి. మనం అమ్మేది హై ఎండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అనుకోండి, 12 కోట్లు 15 కోట్లు పెట్టి కొనుక్కోవాలంటే ఎవరు మామూలు వాళ్ళు కొనుక్కోలేరు. కాబట్టి హై ఎండ్ వాళ్ళని టార్గెట్ చేయాలి. చేసి ఆ కాన్సెప్ట్లో వాళ్ళకి ఫార్మ్ ల్యాండ్స్కి ఇవ్వచ్చు. అవి అలాంటి ఫార్మ్ ల్యాండ్స్ చాలా వస్తున్నాయి. చేవేళ్ళ దగ్గర మీరు చూస్తుంటారు, చేవేళ్ళ దగ్గర విపరీతంగా డెవలప్ అవుతున్నాయి ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్ అన్నీ కూడా. సో ఇట్లాగా మనము సెగ్మెంట్ బట్టి కస్టమర్ని బట్టి సెగ్మెంట్ని, ఇవి రెండు మ్యూచువల్గా పెడుతున్నాయి. డిమాండ్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల మనం చెప్పుకుంటే ఇలాంటి వాటికి కూడా లుక్ ఈస్ట్ ఎస్, ఇలాంటి వాటికి కూడా లుక్ ఈస్ట్ ఎందుకు, అక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి, అక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి. మరి లుక్ ఈస్ట్ ఎందుకు, అటువైపు గవర్నమెంట్ కూడా ఇవాళ ట్రాఫిక్ హ్యాండిల్ చేయడానికి కానీ, ఈ డెవలప్మెంట్ హ్యాండిల్ చేయడానికి కానీ, పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్, పాత గవర్నమెంట్ ఇటువైపు డెవలప్ చేసి వీళ్ళు అటే చేస్తే అంటే మాకెందుకు చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఏముంది, ఈ చేంజ్ ఫీల్ అవ్వాలిగా.
కాబట్టి ఈ వసతులు అన్నీ కూడా ఈస్ట్ సైడ్ డెవలప్ చేస్తున్నారు, డెవలప్ చేసే ప్రణాళికతో వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఈస్ట్ సైడే ఎక్కువ చూస్తున్నారు. మీరు అన్నట్టు లుక్ ఈస్ట్ అన్నట్లు ఇంకొక 10 సంవత్సరాలు పోతే అటు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అవును, అది అందువల్ల మనం ఏంటంటే ఆ విధంగా మనం ఆలోచించి ఈస్ట్ సైడ్ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పోతే ఇంకా బెంగళూరు హైవే వెళ్ళారు. ఈ మధ్య షాద్నగర్ అటువైపు వెళ్ళారు. షాద్నగర్ వైపు మీరు బెంగళూరు హైవే అన్నారు, వెస్ట్ జోన్ ఇదంతా. రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది, హైకోర్టు బొద్వేల్లో రాబోతుందని చెప్పి అన్నారు. అంటే రీసెంట్గా మనకి దేశవ్యాప్తంగా బాగా వినిపించిన పేరు కోకాపేట, ఎకరం 100 కోట్లు. ఆ తర్వాత మళ్ళీ బుద్వేల్లో ఎకరం 45 కోట్ల రూపాయల యాక్షన్లో కూడా అది తీసుకోవడం కూడా జరిగింది. సో రేపు హైకోర్టు కూడా అక్కడ రాబోతుంది, ఒక 100 ఎకరాల్లో అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సో మరింత రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఆ ఇండి ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయిపోయి మొత్తం ఇక్కడ షిఫ్టింగ్ కానీ జరిగితే రేపు రేట్లు ఎలా ఉంటాయి, నిజంగా ఆ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? కిలోమీటర్ల పరిధిలో విస్తరిస్తుంది ఆ ఏరియా. ఎందుకంటే మనకు అందరికీ ఫస్ట్ తెలిసింది ఎంత దూరం ఇది బుద్ధివల్లి ఇక్కడికి, జస్ట్ ఒక అంటే ఐ మీన్ టు సే గచ్చిబౌలి నుంచి ఒక 15 కిలోమీటర్లు మ్యాక్సిమం. అది డిపెండ్స్ ఆన్ ది రూట్. అదే మనం చక్కగా 15 నిమిషాలు అవుటర్ రింగ్ రోడ్ పెడితే మనకి ఆల్మోస్ట్ నెక్స్ట్ అనొచ్చు. కోకపట్టి ఇవన్నీ చిన్న చిన్న డిస్టెన్స్ నెక్స్ట్ అదే కదా మనకి. సో అంత దగ్గరగా ఉంది సిటీకి, దానికి ఉన్న అడ్వాంటేజెస్ అంత సిటీగా ఉంది. నెక్స్ట్ వాటర్ బెల్ట్ చాలా దగ్గరగా ఉంది, 10 కిలోమీటర్స్లో ఉంది. బ్యూటిఫుల్ వాటర్ బెల్ట్ ఉంది 10 కిలోమీటర్స్లో. నెక్స్ట్ దానికి చుట్టుపక్కల ఏమైనా పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఉన్నాయా? లేదు, ఏం లేవు. నెక్స్ట్ చుట్టుపక్కల అన్నీ కూడా పెద్ద పెద్ద పాతకాలంలో అప్ప అనేవాళ్ళు, ఇప్పుడు టీఎస్పీ అంటున్నాం. పోలీస్ అకాడమీ దగ్గర చాలా దగ్గర ఓఆర్ఆర్ పక్కనే రకరకాల అసలు అన్నీ అక్కడ లేదు. ఇంజనీరింగ్ కాలేజెస్, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ ఆ రోడ్డు మీద. ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇన్నాళ్ళు దాన్ని డెవలప్ చేసి, ఇన్నాళ్ళు దాన్ని హెచ్ఎండి ఆక్షన్లు చేసి, ఇన్నాళ్ళు మనం ఇవ్వలేదు కాబట్టి అది అలా మిగిలిపోయింది అంతే. కానీ ఇప్పుడు అది పూర్తిగా అండ్ బ్రహ్మాండమైనటువంటి ఎంఎన్సి కంపెనీ బిల్డర్స్ లైక్ ప్రిస్టేజ్, రాజపుష్ప అందరూ అక్కడ కడుతున్నారు. మీకు ఇటువైపు నియోపోలిస్ ఎలాగో అటువైపు బొద్వెల్ అలాగా. అంటే బొద్వెల్లో మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి, నియోపోలిస్కి లేని అడ్వాంటేజ్ బొద్వెల్కి ఏంటంటే మీరు మెహదీపట్నంకి వెళ్ళిపోవాలన్నా 10 కిలోమీటర్లు, గచ్చిబౌలికి రావాలన్నా 15 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు. ఎంత సెంటర్ పాయింట్ చూడండి, సెంటర్ పాయింట్. మీకు అదే కానీ నియోపోలిస్తే అది ఒక డైరెక్షన్లో గడిపోయింది, వెస్టర్న్ సైడ్ అంటాం. ఇది అలా కాదు. దీన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీరు? వెస్ట్ అని అనలేరు, ఈస్ట్ సౌత్ అని అనలేరు. సో అన్నిటికీ మధ్యన ఉంది కాబట్టి ఎలివేటెడ్ పొజిషన్లో ఉంది. ల్యాండ్ కూడా మీరు చూస్తే అది హైగా ఉంటుంది. ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే మనకు అసలు ఎఫెక్ట్ ఉంటుంది. జస్ట్ లైక్ నియోపోలిస్. ఐఎమ్ కంపేరింగ్ నియోపోలిస్ అండ్ బుద్వేల్. ఎందుకంటే జనాలకు మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఇంతే 10,000 11,000 పెట్టి కొనుక్కోవటమా, అక్కడ 8,000కి 7,000 కొనుక్కోవటం, అది ఎంత దూరం, ఎంత తొందరగా నేను రాగలుగుతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి. ఇక్కడి నుంచైనా అక్కడి నుంచైనా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావాలంటే ఎంత టైం పడుతుంది? సరే ఇది ఒక సాఫ్ట్వేర్ వాళ్ళే కాకుండా వేరే ఎంప్లాయీస్కి కూడా, వేరే బిజినెస్ చేసుకునే వాళ్ళకి, సిటీలోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి, అంటే మన సెక్రటేరియట్ వైపు అటు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏ దగ్గర అన్ని విధాలుగా మనం చూస్తే అడ్వాంటేజెస్. కాబట్టి బుద్వేల్కి మంచి భవిష్యత్తు ఉందండి. సార్, మీరు బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది, ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు చాలామందిని అవేర్నెస్ కూడా తీసుకొని వస్తున్నారు. ఇప్పటికీ బెంగళూరు హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, రాబోయే 10 సంవత్సరాల్లో కూడా ఇదే డిమాండ్ ఉంటుంది అని చెప్పి వినిపిస్తున్న మాట. ఈ డిమాండ్ ఇలానే కొనసాగే అవకాశం ఉందంటారా? ఈ రెండు ప్రాంతాలు, అటు శ్రీశైలం హైవే కావచ్చు, ఇటు బెంగళూరు హైవే కావచ్చు. మనకి తెలంగాణకి ఇప్పుడు హైదరాబాద్ అంటారు, ఇందాక హైదరాబాద్ అంటారు, ఇప్పుడు తెలంగాణకి ఉన్నటువంటి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణకి మీకు ఉన్నటువంటిది లిమిటెడ్ ల్యాండ్, చాలా చిన్న స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాగ్రఫికల్గా. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, మన దగ్గర ఉన్నటువంటిది వెల్త్ మాత్రము చాలా ఎక్కువ. ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ చాలా ఎక్కువ. ఎందుకు? ఈ ఇరిగేషన్ ప్రాసెస్ వచ్చాక వాటర్ ప్రాబ్లం లేకుండా అయిపోయింది. తెలంగాణకి వాటర్ ప్రాబ్లం లేదు ఇవాళ. సో వాటర్ ప్రాబ్లం లేదు కాబట్టి, మెయిన్ వాటర్ కావాలి ప్రతి మనిషికి. వాటర్ ప్రాబ్లం లేదు కాబట్టి తెలంగాణ గ్రోత్, మైగ్రేషన్, జనాలు రావటం, ఇండస్ట్రీస్ ఇలాగే గ్రో అవుతూ ఉంటే, జనాలు ఇలాగే వస్తూ ఉంటే ఈ గ్రోత్ ఇప్పుడే ఆగదు. అంటే మరీ ఇదివరకట్లో గతంలో ఉన్నటువంటి
దాన్ని ఏమంటారంటే ఎనామలస్ గ్రోత్ అంటారు. ఎనామలస్ అంటే ఒక్కసారిగా ఊహించలేనటువంటి పరిణామాలు ఉండకపోయినా గ్రోత్ అయితే మాత్రం అలాగే కంటిన్యూ అవుతుంది. ఇది ఒకటి. నెంబర్ 2, మనకు క్లారిటీ వస్తే రేపు దేనికి ఫార్మాసిటీ మీద ఆ ల్యాండ్ని ఇంత ఎక్వైర్ చేసి ఫార్మాసిటీలో క్లారిటీ వచ్చింది కదా ఆల్రెడీ. ఏంటి క్లారిటీ? అది క్లస్టర్స్గా డివైడ్ చేసి మేము డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా అది ఫార్మాసిటీ డెవలప్ చేస్తారు. ఆ ల్యాండ్ ఒరిజినల్ ల్యాండ్ ఎక్వైర్ చేసి ఆ ఒరిజినల్ ల్యాండ్ కూడా గ్రీన్ సిటీస్కి డెవలప్ చేస్తామని చెప్పారు కదా. దేర్ యు ఆర్. ఆ గ్రీన్ సిటీ కనుక డెవలప్ అయ్యి అక్కడ ఐటీ సెజ్ కూడా ఒకటి కట్టిస్తూ ఉన్నారు. ఎందుకంటే అటువైపు కూడా ఎంప్లాయ్మెంట్కి రావాలి, వస్తేనే ఈ గ్రీన్ క్లస్టర్కి అంతటికి కూడా గ్రీన్ సిటీస్ అంతటికి కూడా డిమాండ్ ఉంటుందని అక్కడ కూడా ఒక ఐటీ టవర్ కానీ ఐటీ సెజ్ కానీ అక్కడ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అవి కనుక వచ్చాయనుకోండి మొత్తం ఆ ఏరియా అంతా కూడా డిమాండ్ అలాగే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఫార్మాసిటీ లేకుండా, ఫార్మాసిటీ ఎలాగో రూపురేఖలు మారిపోయినాయి. మనం గతం ఐ థింక్ చెప్పుకోవడం జరిగింది. అది క్లస్టర్లుగా చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ అటు ఇటు ఒకవైపు ఫార్మాసిటీకి సంబంధించినటువంటి యూనిట్లు, రెండో వైపు దానికి సంబంధించిన టౌన్షిప్లు ఆ విధంగా డెవలప్ చేస్తాము. సో దట్ మనకి ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుందని మనం రేవంత్ రెడ్డి గారు చెప్పారని అనుకున్నాం మనం. సో అది అయిపోయింది. ఆ ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్, అంత పెద్ద ల్యాండ్, అది ఎన్ని ఎకరాల ల్యాండ్, ఆ ల్యాండ్లో ఈ టౌన్షిప్స్ వస్తే ఇలా కేపీహెచ్బి అనుకున్నారు, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు లాగా. అక్కడ ఏమవుతున్నప్పుడు కందుకూరు, అవును అది కూడా ఇలాంటిదే, కందుకూరు ఇక్కడకే అక్కడకే కందుకూరు హౌసింగ్ బోర్డు వచ్చిందనుకోండి, అక్కడంతా మనకి అవకాశం కింద తీసుకుంటారు, ప్రతి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు. అక్కడే ఐటీ సజ్జి కూడా వచ్చేసింది అనుకోండి, ఇంకా ఆ ఏరియాను ఎవరు పట్టలేరు. ఎందుకు? ఇది ఆల్రెడీ డిజిటల్ రోడ్డుగా కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొంత గందరగోళంలో ఉన్నారని చెప్పి వినిపిస్తున్నమాట. లాస్ట్ 3 months నుంచి ఫార్మాసిటీ మారుస్తున్నారు, మరి ఏంటి ఇక్కడ రేట్లను తగ్గే అవకాశం ఉంది, పెరుగుతాయా ఫ్యూచర్లో అని చెప్పి ఒక గందరగోళ వాతావరణంలో. సో పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఆ ఏరియాలో రేట్లు తగ్గే అవకాశం అయితే కనిపించట్లేదు. మరి కాస్త పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం అయితే లేదు. సార్ మీరు లాస్ట్ 6 months నుంచి గమనించారంటే మార్కెట్లో అనాలిసిస్ ప్రకారం అసలుకి రిజిస్ట్రేషన్లు ఎలా ఉన్నాయి, సో రీసేల్ ఎలా ఉంది, సో మార్కెట్ స్టేబుల్గా ఉందా లేకుంటే అలా రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన దాకా ఇలానే కొనసాగే అవకాశం ఉందంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనం గత 6 monthsగా చూసుకుంటే కనుక మార్కెట్ కొంచెం స్టడీగా ఉంది, పెద్దగా పెరగలేదు, స్టేబుల్గా ఉంది. మన వర్డ్స్ స్టేబుల్గా ఉంది. కానీ రాబోయే కాలంలో అంటే ఏంటి, ఇంకా 3 నెలలు ఆగాలి. ఏప్రిల్ దాకా ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది. సెంట్రల్లో కూడా ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది, వేరే గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందా? మన చుట్టూ నైబరింగ్ స్టేట్ మనకి ఇమ్మీడియట్గా మనందరి మనసులో, తెలుగు వాళ్ళందరి మనసులో అదే ఉంటుంది కదా. అవును. సో నైబరింగ్ స్టేట్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అక్కడ హోరాహోరీగా పోటీ జరగబోతుంది. ఎంతో ఇప్పటికే వేడి చాలా మనం చూస్తున్న రోజు పొద్దున్న లేచేప్పటికీ మొదలైపోయింది. హీట్ పెరిగింది అక్కడ, అది హీట్ అయితే పెరిగిపోయింది. సో ఆ హీట్ ఎంతవరకు పెడుతుంది, అక్కడ చేంజ్ ఇన్ ఇన్కంబెన్సీ ఉంటుందా, దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఓకే, స్టేబుల్. మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం, ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫ్యూచర్. ఒక 2 months తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ రేపు అక్కడ ఏ ప్రభుత్వం వస్తుందో మనకు తెలియదు. కానీ అమరావతిలో రేట్లు అయితే బాగా పెరిగిపోయాయి. ఇప్పటికే విజిటర్స్ బాగా ఎక్కువ అక్కడ అసలు ల్యాండ్స్ గురించి ఎక్కువ ఎంక్వైరీలు చేస్తున్నారని చెప్పి మనం విన్నాం. సో ఒకవేళ పరిస్థితులు అక్కడ తారుమారు అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? సో ఇక్కడ ఏంటంటే మీకు అమరావతిలో లాస్ట్ 6 monthsలో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అట్లీస్ట్ గన్నవరం చుట్టుపక్కల, భోగాపురం చుట్టుపక్కల, వైజాగ్లో కూడా చాలా హ్యాపీగా అయిపోయింది. ఈ 2 చుట్టుపక్కల లాస్ట్ 6 monthsలో 15 to 20% రేట్లు పెరిగాయి. 50 to 60. అసలు అంతకుముందర అసలు ఆలోచించిన వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ కూడా ఆలోచిస్తున్నారు, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి కారణం నా ఉద్దేశంలో ఇక్కడ రేట్లు చాలా పెరిగి ఉన్నాయి కాబట్టి. ఇక్కడ నేను 1 ఎకరం కొనాలంటే 100 కోట్లు పెట్టాల్సి వస్తుంది. అక్కడికి వెళ్తే హ్యాపీగా ఎకరానికి నాకు మంచి ఏరియాస్లో 2 కోట్లకు వస్తుంది, అంటే 50 ఎకరాలు కొనుక్కోవచ్చు. సో కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేసి చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఇటు నుంచే ఇదివరకటి కంటే ఇప్పుడు అక్కడ కాస్త ఇన్వెస్ట్మెంట్ కొంచెం రియల్ ఎస్టేట్ వైపు అటువైపు కూడా భూముల రేట్లు పెరుగుతున్నాయి, ఆలోచిస్తున్నారు జనాలు. మనం అనుకున్నట్టుగా కనుక ఈ ఎలక్షన్స్ తర్వాత పరిణామాలు కనుక మారితే ఇక్కడ రియల్ ఎస్టేట్ మాత్రం మారుతుంది, పడిపోవచ్చు. పెరగటం మాత్రం ఆ రేట్ల పాత రేట్ల పెరగదు. ఓకే. అన్నప్పుడు మీరు అన్నారు ఇందాక చూసారా, మా బ్యాక్గ్రౌండ్ని బట్టి కూడా ఒక దీనిలో బడ్జెటింగ్ చేసుకుంటూ ఉంటాం.
ఆ బడ్జెటింగ్లో కూడా మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా కూడా అందరూ అనుకోవటం ఏంటంటే వ్యూహం, ఇది ఒక ప్లాన్ అనమాట. రేపు ఇక్కడ కంటే అక్కడ మనం ఎక్కువ లోన్లు ఇవ్వగలుగుతాం, ఇక్కడ కంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ డెవలప్ అవుతుంది అని చెప్పి కూడా ఆలోచించడం జరుగుతుంది. సో కాబట్టి మీరు అడిగిన దానికి గత 6 నెలలుగా ఇక్కడ స్టేబుల్గా ఉన్నా ఇంకో 3 నెలలు కూడా ఇలా స్టేబుల్గా ఉంటుందని ఆశించి 3 నెలల తర్వాత మనకి క్లియర్ పిక్చర్ వస్తుంది. ఎస్, అవును. ఎక్కడ రేట్లు, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఏమంటాం ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వైజాగ్, అమరావతి, గన్నవరమా, మధ్యలో రాజమండ్రి ఉంది. రాజమండ్రి మర్చిపోకండి, మధ్యలో రాజమండ్రి ఉంది. ఇటు పక్కన వస్తే నెల్లూరు. కానీ హైదరాబాద్కు ఉన్న డిమాండ్ ఎప్పటికీ హైదరాబాద్కి ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది కదా సార్. అది లాంగ్ టర్మ్ వ్యూ. ఎస్, లాంగ్ టర్మ్ వ్యూలో క్లైమేట్ కావచ్చు. ఇది మనం అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ రెండు రకాలు అనమాట. షార్ట్ టర్మ్లో నీ జర్క్ రియాక్షన్ 2-3 ఇయర్స్లో డబుల్ అయిపోవాలనుకున్నప్పుడు మాత్రమే ఆలోచించాల్సి. లాంగ్ టర్మ్లో హైదరాబాద్ ది బెస్ట్. ప్రజెంట్ రీసేల్ ఎలా ఉంది సార్ హైదరాబాద్లో? ఇప్పుడు చక్కటి ఇది చాలా అందరికీ ఉపయోగపడేది అంటే రీసేల్. అంతసేపు మనం ప్రైమరీ అంటే ఒరిజినల్ సేల్స్, సెల్లర్కు, బయ్యర్ దీని మీద ఆలోచిస్తారు. రీసేల్కి ఇప్పుడు ఈ మార్కెట్లో కొనుక్కోదొచ్చుకున్న వాళ్ళకి వాళ్ళ అదృష్టవంతులండి. ప్రజెంట్ చాలా చక్కటి ప్రాజెక్ట్స్లో రీసేల్ అవుతున్నాయి. ఇన్వెస్టర్స్ గతంలో పెట్టిన ఇన్వెస్టర్స్ ఇప్పుడు వాళ్ళు 16,000, 15,000 అలా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది జరగలేదు. అడుగుకి 16,000, 15,000 జరగలేదు. అది కూడా ఇక్కడ కొండాపూర్ లాంటి ప్లేసెస్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఇవాళ కొండాపూర్లో ఒకప్పుడు 11,000 ఉన్నవి ఇప్పుడు మనకి కూర్చొని మాట్లాడుకుంటే టర్మ్స్ని బట్టి దే ఆర్ రిడ్యూసింగ్ బై 10,000. అంటే 10,000 దాకా వస్తున్నారంటే 1,000 రూపీస్ తగ్గిస్తున్నారంటే 2,000 ఎస్ఎఫ్టీ కొనుక్కున్నామంటే ఆటోమేటిక్గా మనకి చాలా కలిసి వచ్చినట్టే కదా. అవును, అట్లా అనమాట. 20 లక్షలు, 30 లక్షలు కలిసి వస్తుంది. సో నేనేమంటున్నా అంటే రీసేల్, అదే రీసేల్ అనుకోండి, నేను చెప్పేది అది కూడా కొత్తది. అదే రీసేల్ అనుకోండి, వాళ్ళు అన్నీ కట్టేసి ఉంటారు. కార్పస్ కట్టేశారు, ఇంటీరియర్స్ చేసేసారు. ఆల్రెడీ వాళ్ళకి బిల్డింగ్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే తెలిసిపోయి ఉంటాయి. ఏవి సీపేజెస్, అవి క్రాక్స్, సీపేజెస్ ఇలాంటివి ఏమున్నా కూడా అన్నీ ఆల్రెడీ బయటకు వచ్చేసి ఉంటాయి. అలాంటి ఫ్లాట్స్ ఈ రోజున 7,000 ఎస్ఎఫ్టీ. 7,000 ఎస్ఎఫ్టీ, ఓన్లీ 7,000. ఏ లొకేషన్ సార్? ఇప్పుడు కొండాపూర్ లొకేషన్. కొండాపూర్లో. నేను కొండాపూర్ ఎందుకు రిఫర్ చేస్తున్నానంటే కొండాపూర్ ఒక ఐడియల్ లొకేషన్. అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళాలన్నా, ఇటు గచ్చిపోలికి రావాలన్నా మధ్యలో ఉంది. ఏదైనా 6-7 కిలోమీటర్ల లోపల వచ్చేస్తుంది. సో కాబట్టి కొండాపూర్ లాంటి లొకేషన్లో మీకు 7-8 వేలకి సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ వస్తున్నాయి, రీసేల్ ఫ్లాట్స్ వస్తున్నాయి, ఓన్లీ 2-3 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్స్ వస్తున్నాయి. ఏ ఫ్లాట్కైనా లైఫ్ ఎంత? 67 లేదు, 60-50 వేల కంటే మనం మానవుల వయస్సు తగ్గుతున్నట్టు ఇప్పుడు క్వాలిటీ కూడా అంతే కదా, అలానే వేస్తున్నారు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు 100 సంవత్సరాలు బతికినా ఇప్పుడు 60 సంవత్సరాలకు వచ్చేలాగా అయితే బిల్డింగ్స్ కూడా మీరు అన్నట్లు 100 సంవత్సరాలు గ్యారంటీ అయితే లేదు, కానీ ఒక 50 సంవత్సరాలు అయితే అది కన్ఫర్మ్. సో 50-60 వేలు తెచ్చుకున్నారు అనుకోండి, ఇది పోయింది అంతే, ఒక 10% కూడా పోలే 5 ఏళ్ళు అంటే, ఇంకా 45 ఏళ్ళు ఉంది కదా. అంటే మనకి ఎంత సేవింగు? కొత్తది కొనాలంటే 10,000 పెట్టాలి, ఇదైతే 7,000 కంటే 30% సేవింగ్స్. సో కాబట్టి ఇప్పుడు ఇది రైట్ టైం. మీరు చెప్పిన రీసేల్ ఫ్లాట్స్, యూజ్డ్ కార్స్ అంటారు, రీసేల్ ఫ్లాట్స్ అంటారు. సో రీసేల్ ఫ్లాట్స్, రీసేల్ ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ఇది రైట్ టైం. ఇన్వెస్టర్ ఫ్లాట్స్ కొనుక్కోవడానికి ఇది రైట్ టైం. ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళకి అంటే ప్రతి ఇన్వెస్టర్కి కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. నేను 20 కోట్లు ఇన్వెస్ట్ చేశానంటే 20 కోట్లు నావే అవ్వాల్సిన అవసరం లేదు, మా చుట్టాలవి, మా ఫ్రెండ్స్వి, అందరివి కలిసి ఉంటాయి కదా. సో ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మార్చికి ఇచ్చేస్తున్నారు కదా, అలాంటి వాడికి ఇవ్వాలి. బాబు ఏదో అవుతుంది అని చెప్తే కుదరదు కదా, మనకు క్రెడిబిలిటీ పోతుంది. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో నేను అన్నీ నా ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. కాబట్టి ఏదో ఆ 25 కోట్లు పెట్టిన పెట్టుబడులు 5 కోట్లు, 4 కోట్లు నెలలా అమ్మేస్తూ ఉంటారు అన్నమాట. సో అలాంటి ఇన్వెస్టర్స్ చాలామంది బాంబే ఇన్వెస్టర్స్ హైదరాబాద్లో ఉన్నారు. ఇక్కడ లోకల్ ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు, ఇలా చుట్టాల దగ్గర వాళ్ళ దగ్గర మొబిలైజ్ చేసిన వాళ్ళు. వీళ్ళంతా కూడా ఏంటంటే 1,000 రూపాయలు తగ్గినా పర్వాలేదు అని అమ్మేస్తున్నారు. మళ్ళీ ఆపర్చునిటీస్ మళ్ళీ ఇంకో దగ్గర పెడతాం. కానీ ఇది ఏంటంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇక్కడ నాకు లాస్ అయితే లేదు, నేను అనుకున్నది కాల. మీరు నా పాయింట్ క్యాచ్ చేశారు కదా. అవును, నేను అనుకున్నది రీచ్ కాల, కానీ నాకు లాస్ ఉందా? లాస్ లేదు. సో నేనేం చేస్తే ప్రాఫిట్ మార్జిన్ తగ్గించుకుని ఇచ్చేస్తున్నా. సో ఈ ప్రాఫిట్ మార్జిన్ తగ్గించుకుని ఇచ్చేస్తే నాకు మళ్ళీ డబ్బులు వస్తాయి. మళ్ళీ ఇంకో కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటా, ఆ కొత్త ప్రాజెక్ట్లో నాకు కూడా తక్కువకే వస్తుందిగా. ఇన్వెస్టర్కి ఎప్పుడు తక్కువకే ఇస్తారు కదా, రిలాంచ్ ఆఫర్లు ఎప్పుడు ఉంటాయి,
ఇన్వెస్టర్స్ ముందు నుంచి భాగస్వాములు పార్ట్నర్షిప్గా నడుస్తున్నారు. ఇన్వెస్టర్ అంటే నథింగ్ బట్ పార్ట్నర్ టుడే. ఎస్ హూ ఈజ్ ఇన్వెస్టర్ అంటే పార్ట్నర్. ఆ ఒడిదుడుకులకి 4 ఏళ్ళు కాకపోతే 5 ఏళ్ళు కూడా ఆగలిగిన వాడే ఇన్వెస్టర్. అలాంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ టైంలో తక్కువకి ఇస్తున్నారు. కాబట్టి నేను మీకు పర్టికులర్గా ఈ ఛానల్ ద్వారా కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది రైట్ టైం. ఏప్రిల్ లోపల మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే, అంటే స్పెక్యులేషన్ కాకుండా, ఇప్పుడు స్పెక్యులేటివ్ టైం కాదు, ఫర్ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్కి ఇది టైం కాదు, రియల్ జెన్యున్ ఇన్వెస్ట్మెంట్కి ఇదే రైట్ టైం. ఏప్రిల్ లోపల కనుక మీరు ఇన్వెస్టర్స్ కానీ రీసేల్ ఫ్లాట్స్ కానీ, ఓకే, ఈవెన్ ప్లాట్స్ కూడా, రీసేల్ ప్లాట్స్ మనకి 20,000 అనుకున్నది 15,000కే వస్తుంది. ఎవ్వరికి గప్చిప్ రామరావు మీరు లక్ష్మణ్ గారు 3వ కంటికి తెలియకూడదండి అని చెప్పి మీకు ఇస్తున్నారు. ఎస్ పబ్లిక్గా తెలియదు. మనం వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళంతా కూడా ఓకేనంటే తీసుకుంటే మీరు ఇంకోళ్ళకి ఎవరికి చెప్పకండి, నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వకండి, మీ వల్ల మా ప్రాజెక్ట్కి దెబ్బ తగ్గకూడదు అని అలా రిక్వెస్ట్ చేసి ప్రమోటర్స్ అమ్ముతారు. మీరు అన్నట్లు ఇదే రైట్ టైం అని మీరు అంటున్నారు. చాలామంది వాళ్ళకున్న సేవింగ్స్ తోటి ఒక చిన్న ప్లాట్ కొనుక్కోవటం, అంటే ఓపెన్ ప్లాట్ తీసుకుందామా, ఒక హౌస్ అపార్ట్మెంట్ ఇల్లు తీసుకుందామా, లేకుంటే ఫామ్ ల్యాండ్స్లో ఏదన్నా చిన్న ఒక 1000 గజాలు తీసుకుందాం అని చెప్పి కన్ఫ్యూజ్ వాతావరణంలో అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటారు, వాళ్ళకున్న బడ్జెట్లోనే, తక్కువ బడ్జెట్లోనే. సో ఈ కన్ఫ్యూజన్లో సగం టైం అంతా అయిపోతూ ఉంటుంది. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్ మనకున్న బడ్జెట్లో అని చెప్పి చాలామంది ఆలోచనలు కూడా మీలాంటి అడ్వైజర్స్, ఎక్స్పర్ట్స్ చెప్పిన మాటలు విని కూడా చాలామంది కొంటూ ఉంటారు. సో మీరు ఈ టైంని బట్టి, సో వాళ్ళకున్న బడ్జెట్లో, అంటే లో బడ్జెట్ అనుకుందాం, 50 లక్షల లోపు, సో వాళ్ళు ఎటువైపు వెళ్తే బెస్ట్ అని మీరు సజెషన్ చేస్తారు? కరెక్ట్. ఇప్పుడు మనకేంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన బడ్జెట్కి ఫ్రెండ్లీగా ఉంటూ, గ్రోత్ ఉంటూ, నేను రెండు చెప్తానమాట, గ్రోత్ లేకుండా ఉంటే మనకి తృప్తి ఉండదు. అమ్మలేకపోవచ్చు, నేను నా ఫ్లాట్ని అమ్ముకోను, నా షెల్టర్ నాకు కావాలి, కానీ 50 లక్షల కోటి రూపాయలు ఏంటంటే ఆ కొంచెం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఎస్, ధీమాగా ఉంటా. ఎందుకంటే ఈ ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి సమాజంలో, మనం చూస్తున్నాం కదా, లే ఆఫ్లు ఇంకా ఉన్నాయి. నిన్న మొన్న కూడా లే ఆఫ్లు చేశారు, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో కూడా లే ఆఫ్లు జరుగుతున్నాయి. సో ఇలా హైర్ అండ్ ఫైర్ సిస్టంలో ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారో పిల్లలు, వాళ్ళందరికీ కూడా కొంత కంఫర్ట్ ఏంటంటే నా ప్రాపర్టీ నాకు ప్రొటెక్ట్ చేస్తుంది, 1 కోటి రూపాయలు అయింది, 2 కోట్లు అయింది అనుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఒక ఏరియా మనం ఇందాక ఐడెంటిఫై చేసాం మన డిస్కషన్స్లో, బద్వెల్ లాంటి ప్లేసెస్లో, బద్వెల్లో ఇవాళ కేటరింగ్ కంపెనీలో కూడా 7-8 వరకు దొరుకుతుంది బద్వెల్లో. ఇంకా లేకపోతే మనకి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా గట్కేసర్ అనుకుంటాం, కీసర్ అనుకుంటాం, కీసర టు గట్కేసర్ రూట్ అనుకున్నాం, ఇటు పక్కన మేడ్చల్ టు షామీర్పేట రోడ్ అనుకున్నాం, అటు పక్కన కందుకూరు దగ్గర అనుకున్నాం. ఇలాంటి ఏరియాస్ అన్నింటిలో కూడా మీరన్న బడ్జెట్ 50-60 లక్షల మధ్యన 200 యార్డ్స్లో చిన్న ఇల్లు కట్టుకోవడానికి కానీ, లేదా 2 BHK ఫ్లాట్ కొనుక్కోవడానికి కానీ, లేదా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడైనా ఇండిపెండెంట్ ప్లాట్ 300 యార్డ్స్ కొనుక్కొని మంచి ఇన్వెస్టర్గా పెట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి ఏ విధంగా అయినా సరే ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఆ ఏరియాస్లో మనము, ఈ సర్కిల్లో ఆ ఏరియాస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే, ఈవెన్ షాద్నగర్లో ఇన్వెస్ట్ చేస్తే, షాద్నగర్ ఎంత దూరం, బ్యూటీ వాళ్ళ షాద్నగర్ ఏంటో తెలుసా, ఒకటి బెంగళూరు హైవే, 2 అటు బెంగళూరు ఎయిర్పోర్ట్కి, ఇటు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉంది. అవును, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలపింగ్, వీళ్ళు ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలప్మెంట్. కాబట్టి మనకి అది మధ్యలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ఏరియా చాలా గ్రో అయ్యే ఏరియా. అప్పు చేసి ఇల్లు కొనాలా, అప్పు చేసి ప్లాట్ కొనాలా అంటే మీరు ఏం చెప్తారు సార్? వెరీ గుడ్. అప్పు చేసి ఇల్లు కొన్నారనుకోండి, అప్పు అంటే ఎవరి దగ్గర అప్పు చేయాలి? బ్యాంక్ దగ్గర అప్పు చేయాలంటే చక్కగా బ్యాంక్ దగ్గర అప్పు చేసి ఫ్లాట్ కొనుక్కుంటే మనకి ఆ ఫ్లాట్ రెడీ టు మూవ్ ఫ్లాట్ అయితే రేపటి నుంచి రెంటల్ వాల్యూ, రెంటల్స్ మనకి కలిసి వచ్చాయి కదా, ఓకే, అందులోనే ఉంటాం కదా. సో మనకి రెంటల్ కలిసి వచ్చింది కాబట్టి ఈఎంఐ భారం, మనకి ఈఎంఐ భారంలో కొంత భారం అన్నా ఈ రెంటల్ తీసుకుంటుంది. కాబట్టి అది వాళ్ళకి స్తోమతకు మించి అప్పు చేసి ఇల్లు కొంటే, ఆ విధంగా మరి వచ్చేది అంతే కదా. మరి రెంట్ ఎంతో కొంత సేవ్ చేస్తున్నాక, మీరు ఎంత రెంట్ కడుతున్నారు, 15,000 ఎంత కడుతుంటారు, ఆ 15,000 రెంట్కి పే చేసే బదులు ఈఎంఐ కాబట్టి అది ఆ విధంగా ఇమీడియట్ లిక్విడిటీ వస్తుంది. అదే ప్లాట్ కొన్నాడు, ప్లాట్ కొంటే ఏంటి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు దాకా మనకి టైం ఉంది. ఆ టైంలో మనం ఇల్లు కమెంట్ చేయొచ్చు. సో అది ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఏంటంటే మనకి లిక్విడిటీ ప్రాబ్లం లేదు. అంటే మనకి ఓకే, నాకు 1,00,000 రూపాయలు వస్తుంది, 20,000 రూపాయలే కడుతున్నాను ఇన్స్టాల్మెంట్ అనుకున్న వాడికి అది పర్వాలేదు. అదే 40,000-50,000 కట్టలేదు కాబట్టి వాడు మాత్రం ఫ్లాట్స్ పడాలి. కానీ ఏదేమైనా సరే, ఇదైనా అదైనా ఏదేమైనా సరే అప్పు చేసి
ఇలాంటి ఆస్తులు కూడబెట్టుకుంటే భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా ఆస్తిపరులు అవుతారు, ఓ ఖచ్చితంగా అవుతారు. అదే అప్పు చేయకండి, అనవసరంగా మీరు భారం పెట్టుకోకండి, మీరు అంతా పోగు చేసుకున్న తర్వాత కొనండి అని అంటే అది ఒక కలగానే మిగిలి ఏంటి దానికి దీనికి కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే మీరు నెల 20,000, 30,000, 30,000, 30,000 అలా సేవ్ చేస్తూ పోవాలి. ఎప్పటికి రావాలి 20 లక్షలు, ఎప్పటికి కావాలి 50 లక్షలు? సో మీ 20,000, 30,000 అలా సేవ్ చేసుకుంటూ పోయి ఏ చిట్ ఫండ్ కంపెనీలలో ఎక్కడో పెడితేనే కదా కాస్త కూస్త వస్తుంది. ఆ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి అప్పుడు మనం ఎక్కడ కొనాలి ఇవన్నీ చేయాలని అంటే మనం ఒక టార్గెట్ రీచ్ అవ్వాలంటే కష్టం. అది ఎలా ఉంటుందంటే ఆర్గానిక్ ఫార్మింగ్. అవును ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏంటి, మీరు సేంద్రియ పద్ధతుల్లో ఏంటి ఈల్డ్ చాలా తక్కువ వస్తుంది. అవునా కదా? అవును ఎప్పుడైనా మీరు ఆర్గానిక్ ఎవరైనా సరే ఆ సేంద్రియ పద్ధతులు చేసే వ్యవసాయం చేసే వాళ్ళని రైతులను అడిగితే వాళ్ళు చెప్తారు అక్కడ 10 బస్తాలు వస్తే ఇక్కడ 1 బస్తా వస్తుంది. అవును అవును మనం నమ్మలేం. ఎందుకయ్యా ఇంత రేటు పెట్టామంటే అందుకని చెప్తారు. అదేవిధంగా అప్పు చేయకుండా ఎవరైనా కూడా ఆదా చేసి ఆస్తిపరుడు అవ్వాలి అంటే మాత్రం అది ఆర్గానిక్ వే చాలా కష్టం. అప్పు చేసి చక్కగా దాన్ని కరెక్ట్ అయినటువంటి ఎటువంటి ఆస్తి అయినా స్థిరాస్తిలో పెడితే తొందరగా తన యొక్క ఆస్తి మల్టిప్లై అవుతుంది. తను కూడా తన గోల్స్, నేను ప్రతి వాళ్ళు డ్రీమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. మీరు కూడా ₹1,00,00,000 అవ్వాలో 10 కోట్లు కావాలో, నేను సంపాదించాలి 10 కోట్ల పరుడు అవ్వాలని ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో ఆ డ్రీమ్ త్వరగా రీచ్ అవ్వాలంటే మాత్రం అప్పు చేయాల్సిందే. లేదు జీవితకాలం నేను పోరాడుతూ ఉంటానంటే మాత్రం అప్పు లేకుండా మీరు ఆదా చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందం ఇవాళ ఈ విధంగా కలుసుకోవటం. ఎందుకంటే ఒక పక్కన అయోధ్య బాలరాముడి ప్రతిష్ట, ఇంకో పక్కన మన ఇద్దరి అభిమానం ఎవరు చిరంజీవి గారి పద్మవిభూషణ్ ఈ రెండు కూడా కలిసి వచ్చింది కాబట్టి వెరీ నైస్. చాలా ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.